ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల రేస్ రసవత్తరంగా మారుతుంది. చాలామంది తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమకంటే తమకే అవకాశం ఇవ్వాలి అని అధిష్టానాల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 4 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అయితే బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో 4 సీట్ల విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో తెలుగుదేశం, జనసేన కూడా ఎదురుచూపులతో గడపాల్సి ఉంటుంది. బీజేపీ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఆశిస్తుంది, మొత్తం అసలు ఈసారి ఒక్క సీటు కూడా వద్దనేటువంటి దిశలో ఉంటుందా, ఇలాంటి అనేక చర్చలైతే సాగుతున్నాయి. మొత్తంగా బీజేపీ తన వైఖరిని తెల్లం చేయకుండా తెలుగుదేశం, జనసేన ఒక్కడుగు కూడా ముందడుగు వేసే పరిస్థితి లేదని మరోసారి స్పష్టమైంది. అయితే ఇప్పుడు రాజ్యసభ రేసులో చాలామంది సీనియర్లు సీటు కోసం ఆశిస్తున్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించినటువంటి నేతలంతా ఈసారి తమకే ఛాన్స్ వస్తుంది అని భావిస్తున్నారు. వీళ్లకు తోడుగా ఇప్పుడు వారసులు కూడా తెర మీదకు వస్తున్నారు. ఆ క్రమంలోనే చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. చింతకాయల విజయ్ గడిచిన 10 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత ఐటీడీపీ ఇన్ఛార్జిగా, ఇతర అనేక బాధ్యతల్లో విజయ్ ముఖ్య భూమిక పోషించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో ఆయనది కీలక పాత్ర. నారా లోకేష్ క్యాంపులో ఆయన చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు రాజ్యసభ రేసులో నారా లోకేష్ ఆశీస్సులతో ఖచ్చితంగా సీట్ నిలబెట్టుకోవాలని సానా సతీష్ ప్రయత్నం చేస్తుంటే ఈసారి తనకే ఎంపీగా అవకాశం వస్తుందని కిలారి రాజేష్ గట్టి అంచనాతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో చింతకాయల విజయ్ పేరుని నారా లోకేష్ పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించట్లేదు. దాంతో ఈసారి నేరుగా అయ్యన్న పాత్రుడు తెర మీదకు వచ్చేశారు. తాను 40 ఏళ్లుగా పార్టీ కోసం అనేక రకాలుగా శ్రమిస్తున్నానని, ఇక ఇప్పుడు వారసులకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. అక్కడ ఇక్కడ కాకుండా ఈ మాటని ఆయన నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణం నుంచే చెప్పుకొచ్చున్నారు. సంవత్సరాల వయసు నుంచి తెలుగుదేశం పార్టీకి రామర్ గారి ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి సహజంగా టీటీడీ మాడవీధుల్లో మీడియాతో మాట్లాడినప్పుడు రాజకీయాలు వద్దు అనే నిబంధనలు ఉన్నాయి. రాజకీయాలు మాట్లాడనివ్వబోము అని ఈ ప్రభుత్వమే చెప్పింది. కానీ అదే మాడవీధుల నుంచి తన బిడ్డకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని అయ్యన్న పాత్రుడు స్పీకర్ హోదాలో ప్రస్తావించినటువంటి విషయం చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఇప్పటికే సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి విషయంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా పక్కన పెట్టేసింది. ఆయన చివరి కోరిక అయినప్పటికీ రాజ్యసభ పంపించడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ససేమీరా అని చెప్పేసింది. యనమల రామకృష్ణుడి పేరుని కనీసంగా ప్రతిపాదనలో కూడా తీసుకోవట్లేదు. అందుకు అనేక ప్రాంతీయ కుల సమీకరణాలు కూడా యనమలకి అడ్డంకిగా మారాయి. అయితే బీసీ కోటాలో ఈసారి తనయుడికి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలని అయ్యన్న పట్టుపట్టడంతో యనమల్ని కాదన్న చంద్రబాబు ఇప్పుడు అయ్యన్న ప్రస్తావనని కూడా, అయ్యన్న ప్రతిపాదనని కూడా పక్కకు తోసేస్తారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తోంది. ఒకనాడు ఎన్టీఆర్ జమానాలో స్టార్ట్ అయ్యి చంద్రబాబు శిబిరంలో కీలకంగా వ్యవహరించిన యనమల, అయ్యన్న ఇద్దరి మాటని ఒకేసారి తోసిపుచ్చేసే పరిస్థితి వస్తే అది చాలా కీలకమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఏం చేస్తారు? ఇప్పటికే ఈసారి ఎంపీ రేసులో అనేక మంది కమ్మ, కాపు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న తరుణంలో బీసీ కోటాలో కొప్పుల వెలమ కులానికి చెందిన చింతకాయల విజయ్కి ఛాన్స్ ఇస్తారా? అసలు విజయ్కి రాజ్యసభకు పంపించాలన్న ఆలోచన టీడీపీ అధిష్టానం దగ్గర ఏ కోసానైనా కనిపిస్తుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తంగా అయ్యన్న పాత్రుడైతే గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు, టీడీపీ అధిష్టానాన్ని మెప్పించే పనిలో ఉన్నట్టు, టీడీపీ అధిష్టానం సహకరిస్తే అయ్యన్న తనయుడు నేరుగా పార్లమెంట్లో ఎగువ సభలో అడుగు పెట్టాలన్న ఆశతో ఉన్నట్టు తాజాగా స్పీకర్ చేసినటువంటి కామెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. మరి చంద్రబాబు ఏం చేస్తారు? లోకేష్ ఎంత మేరకు సహకరిస్తారు? వాళ్ళిద్దరు సహకారం లేకుండా అయ్యన్న ఆశలు పండకపోతే అప్పుడు స్పీకర్ ఎలా స్పందిస్తారు? ఇదంతా చాలా కీలకమైనటువంటి వ్యవహారం. మొత్తంగా చింతకాయల విజయ్ కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరమయ్యాయి అన్నది సుస్పష్టం.